మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న గాది కుమారెడ్డి స్కూల్లో ప్రస్తుతం ఉన్నాము. ఈరోజు ఇంగ్లీష్ దినాన్ని పురస్కరించుకొని అయితే మంచి ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఈరోజు అయితే గాది కుమారెడ్డి స్కూల్ సంబంధించిన యాజమాన్యం అయితే ఒక పండగ వాతావరణాన్ని పెట్టి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంగ్లీష్ డేని పురస్కరించుకొని ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం అయితే చేసిన పరిస్థితి అయితే మనతో పాటు కరెస్పాండెంట్స్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీకు ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎందుకు అనిపించింది? దగ్గర పెట్టుకోండి సార్. అది ఈరోజు మా స్కూల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా మన మాతృభాష మన గుండెల్లో ఉంటే, మన మనసులో ఉంటే, ఇంగ్లీష్ భాష ఖచ్చితంగా మన బ్రెయిన్లో ఉండాలి. ఎందుకంటే మనం వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి పిల్లలు మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్కి పనిచేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్స్ కావాల్సినటువంటి నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ కనుక నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు learn some English. English is the window of the world. So now the entire world become as a global city. So if we want to live our life, so we have to follow we have to learn the English properly. Then only we can able to survive in the world. So that is the very importance of the English language. So by taking into the consideration, so we started a good program with the coordination of CFL, Center for English Language is there. That institution is incorporating this academy support. They are giving academy support for our school, which is Bangalore based actually. Is a good friend of us. It's a good program. Actually, we learned something. Children are participating very enthusiastically. So when they feel very enthusiastic towards the English, then they can able to build up their skill and they can become good chances to get the good chances in their life. So this is very important for us and the children also. So we are very proud to be here conducting this kind of program, and we are very thankful to CFL also. Thank you and all. Thank you and have a nice day. సార్, ప్రోగ్రామ్స్ అనేక అంశాల మీద పెడతా ఉంటారు, కానీ ఇటువంటి అంశం ఇది మహబూబాబాద్ జిల్లా కాదు, వివిధ జిల్లాలో కూడా ఇటువంటి ఏర్పాటు అయితే చూడలేదు మనం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మాతృభాష అనేటువంటిది మన గుండెల్లో ఉండాలి. కానీ ఇవాళ మనం సొసైటీలో ముందుకు పోవాలన్నప్పుడు, ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయిలో మనం ఉండాలనుకున్నప్పుడు, ఇవాళ అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవాళ గ్లోబల్, ఇవాళ మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఒక ఇంగ్లీష్ వైపు చూసేటువంటి క్రమంలో మన పిల్లలు కూడా అదే విధంగా ఉండాలనేటువంటి వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి. వాళ్ళలో కూడా సృజనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఇంగ్లీష్ దాగి ఉందో దాన్ని కూడా బయటకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మొట్టమొదటిగా మన మహబూబాబాద్ జిల్లాలోనే ఇలా గాది కుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్ ఇంగ్లీష్ ఫెయిర్ నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషం. పిల్లలు చాలా యాక్టివ్గా, పేరెంట్స్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చారు. వాళ్ళు కూడా ఆ యొక్క ఫెయిర్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల లోపల ఉన్నటువంటి భాషా ప్రావీణ్యత ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుగా చేసి పిల్లల లోపల ఉండేటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ ఏదైతే ఉందో వాటిని కూడా బయటికి తీసుకురావడానికి మా గాది కుమారెడ్డి స్కూల్ ఎప్పుడు కూడా ముందుంటుందని దీనికి నిదర్శనం సార్. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ యొక్క స్కూల్ యొక్క వాతావరణాన్ని బట్టి చూస్తే ఇవాళ మన మొత్తానికైతే టోటల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా మహబూబాబాద్ జిల్లాలో మంచి గొప్ప ప్రోగ్రాన్ని అందించిన గాది కుమారెడ్డి కరెస్పాండెంట్స్లకు ప్రత్యేక ధన్యవాదాలు T9 కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. Good morning, sir. Good morning. Welcome to English Fair. Yes, sir. Good morning. Today we are celebrating English Fair. Wow, very nice. Good morning. Yes, do you know what is the theme of our English Fair? No, what is it? The theme of our English Fair. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న గాది కుమారెడ్డి స్కూల్లో ప్రస్తుతం ఉన్నాము. ఈరోజు ఇంగ్లీష్ దినాన్ని పురస్కరించుకొని
ఒక ఇంగ్లీష్ దినాన్ని పురస్కరించుకొని అయితే మంచి ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పిల్లలకు కూడా వివిధ సంబంధించిన వాళ్ళ యొక్క ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటారు ఏందనే దాని మీద కూడా కొన్ని సంబంధించిన అంశాల మీద వాళ్ళ యొక్క పరిస్థితి ఉంది. నువ్వు ఇక్కడ నీకు ఏమి ఇచ్చారమ్మా హోదా? సెక్యూరిటీ ఎలా అనిపిస్తుంది అన్న? ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. మీరు మరి పెద్దలైనప్పుడు చేస్తావా? చేస్తా. ఓకేనా? ఓకే. ఏ క్లాసు? ఫిఫ్త్. ఇక్కడ గన్ను పట్టుకొని కూడా ఉన్నాడు స్కూల్కి సంబంధించిన విద్యార్థి. ఎలా అనిపిస్తున్నాను? మంచిగానే అనిపిస్తారు. ఇవాళ ఏంటి ఈ కార్యక్రమం అసలు? ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ ఇది? ఇంగ్లీష్ ఫేర్. దేనికి సంబంధించింది గన్ను? ఇంగ్లీష్ ఫేర్. గన్ను ఎందుకు పెట్టారు? సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ కనబడతారా? ఓకే. అయితే ఇక్కడ సంబంధించింది ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని సంబంధించిన ఒక మిషన్ కూడా పెట్టారు. ఏంటి ఇది? ప్యాకేజ్ కౌంటర్. నీకు తెలుసా ఇట్లా ఎందుకు పెడతారో? ఎందుకు పెడతారు తెలుసా? తెలుసు. ఎందుకు పెడతారు దాన్ని? బాంబ్స్ గన్స్కి పెడతారు సార్. ఇలాంటి అంటే బాంబ్స్ గిట్ట ఇంకా దానికి సంబంధించిన ఏమైనా ఇలాంటివి చేస్తారు కదా సార్. అవి బాంబులు అవన్నీ తీసుకోపోకుండా స్కాన్ చేస్తారు సార్. ఇది అట్లా దానికి సంబంధించింది ఇది? ఎస్ సార్. అయితే ఇక్కడ సంబంధించిన ఇద్దరు విద్యార్థులు అయితే ఉన్నారు. ఇక్కడ ఈ టేబుల్ దేనికి ఏర్పాటు చేశారమ్మా? వెల్కమింగ్ విజిటర్స్ సార్. బోర్డింగ్ పాస్. ఎస్ సార్. శ్రీ వెన్నెల. వాట్ ఈస్ యువర్ నేమ్? బి ఓం శాంతి. పెట్టారు ఇంగ్లీష్ ఫేర్ కోసం పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది సార్. బాగుందా? ఇట్లా ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్తా? ఎవరి మీదే? గుండ్ల కొడతాండా. ఫస్ట్ టైమా? ఎస్ సార్. మాట్లాడు, ఇది పట్టుకో. ఫస్ట్ టైమా? ఎస్ సార్. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. మీ డాడీ పేరేంది? మోతిలాల్ సార్. మోతాలా? ఒక ఇంగ్లీష్ ఫేర్ కోసం సార్. ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది సార్. పెద్ద అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటాను? డాక్టర్. డాక్టరా? మరి ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ పోస్ట్ కాదుగా? ఎయిర్పోర్ట్ సార్. ఎయిర్పోర్ట్ సంబంధించిందా? ఓకే రైట్. ఓకే రెడీ. అయితే మొత్తంగా గాదకుమారెడ్డి స్కూల్లో ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే ఒక ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎయిర్పోర్ట్కి సంబంధించిన విమానాన్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు ఆ మోటివేషన్కు ఎలా ఇవ్వాలి ఏంటి, అక్కడ పోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, ఎయిర్పోర్ట్లో ముందు భాగంలో ఏంటి అనేది రిసెప్షన్ కౌంటర్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనతో పాటు సంబంధించిన ఇక్కడ సిబ్బంది ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది నాని? ఇది పట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. పట్టుకో, ఇది పట్టుకో. ఏంది ఇది? ఎయిర్పోర్ట్. గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ఇంగ్లీష్ వేర్. గోయింగ్ టు సిటీ నియర్ ప్లేసెస్. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాను? పైలటా? దట్ ఈస్ పైలట్ ఏరోప్లేన్ సిటీ గోయింగ్ టు దట్. ఓకే. ఇక్కడ ఎందుకున్నావు సార్? వెల్కమ్ చేస్తున్నాం సార్ అందరినీ. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫేర్. దిస్ ఈస్ ఏ ఎయిర్పోర్ట్ సార్. ఎయిర్పోర్ట్ ముందు భాగంలో ఉన్నావా? ఎస్ సార్. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఇస్తున్నారు మీరు? సార్ పేరెంట్స్ వస్తా అంటే వెల్కమ్ చేస్తున్నాం సార్. వెల్కమ్ చేస్తున్నారా మీరు? అతనికి మీ ఏంటి ఇక్కడ జాబ్? మాది పైలట్ సార్. పైలటా? గుడ్ మార్నింగ్ సార్. ఇంగ్లీష్ మీరు పైలటా? మీ పేరేంటి? మీ పేరేంటి? అశ్వంత్ సార్. అశ్వనా? అశ్వంత్. ఏ స్కూల్ మీదే? గాదరకుమారెడ్డి సార్. ఈ స్కూల్లో ఫస్ట్ టైం ఇది పెట్టడం? సెకండ్ టైమా? పార్టిసిపేట్ అయినా అంతకుముందు? కాలేదు సార్, ఫస్ట్ టైం సార్. అతనికి పేరేంద్రా? అక్షయ్ కుమార్. ఏం చేస్తున్నావు ఇక్కడ? విష్ చేస్తున్నావా? ఎస్ సార్. ఏ స్కూల్ మీది? గాదరకుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్. గాదరకుమారెడ్డి. మీ ప్రిన్సిపాల్ పేరేంటి? కేకే సార్. కేకే సార్. అటు
మీ పేరేంటి? ఎండి ఉమేర్ అలీ. ఎందుకు పెట్టారు ఇక్కడ? సైన్ చేయడానికి. అంత స్కూల్ విజిట్ చేసి ఇక్కడ వచ్చి సైన్ చేయాలి. మా స్కూల్ గుడ్ ఉందా, ఎక్సలెంట్ ఉందా, ఇంకా ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉందా అది చెప్పాలి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. వాట్ యువర్ జాబ్? మేనేజర్. ఏం మేనేజర్? ఏం మేనేజర్ చేస్తున్నావు? మేనేజర్ ఫర్ ద స్కూల్. ఎయిర్పోర్ట్కు ముందు ఉన్న మేనేజరా మీరు? ఏం చేస్తున్నావు? నీ జాబ్ ఏంటి? మేనేజర్ చేస్తున్నావా? పేరేంటి? మీ పేరేంటి? అనిల్. అనిల్. మీ స్కూల్ పేరేంటి? ఓకే ఓకే. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా ఇవాళ ఏంటి కార్యక్రమం, ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఇవాళ? ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారా మీ స్కూల్లో? ఇవాళ పెట్టారా? మీ పేరేంటా? అక్షిత. 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 వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అక్షిత. फादर नेम? राजेश. तुम्हारा नेम क्या बोला भाई? మై నేమ్ ఇస్ దీక్షిత. ఇదేంటమ్మా మాస్క్ వేసినావు? ఏంటిది ఇది మాస్క్ ఏంటి? సిందేలా. ఇది ఎందుకు పెట్టారు అంటున్నా, ఎందుకు పెట్టారు ఇది? నీ పేరేంటమ్మా? ఇది పట్టుకో. మై నేమ్ ఇస్ సంజన. మై ఫాదర్ నేమ్ ఇస్ బాలాజీ. గట్టిగా మాట్లాడు. మై నేమ్ ఇస్ సంజన. మై ఫాదర్ నేమ్ ఇస్ బాలాజీ. మై మదర్ నేమ్ ఇస్ రోజా. మై సిస్టర్ నేమ్ ఇస్ సైరామ్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు తల్లి తెలుసా? ఇవాళ ఏంటి స్పెషల్ డే ఏంటి? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ డేనా? అవునా? మీ టీచర్ చెప్పారా? తెలుసా నీకు? నీ పేరేంట్రా? ఇది పట్టుకొని మాట్లాడు. సౌజన్య. సౌజన్య. ఇవాళ ఏంటి కార్యక్రమం? ఇంగ్లీష్ ఫేర్. ఇంగ్లీష్ పేరా? ఇక్కడ నువ్వు ఎందుకు నిల్చున్నావు? ఇంగ్లీష్ ఫేర్కి. అవునా? విష్ చేస్తున్నావా? నీ పేరేంద్రా? మై నేమ్ ఇస్ స్నేహ. మై నేమ్ ఇస్ స్నేహ. మై ఫాదర్ నేమ్ ఇస్ నవీన్. మై మదర్ నేమ్ ఇస్ స్వప్న. కటి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హర్షిద. మై ఫాదర్ నేమ్ ఇస్ దేవేందర్. మై మదర్ నేమ్ ఇస్ కుమారి. ఐ ఆమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. ఓకే. మై ప్రిన్సిపల్ నేమ్ ఇస్ కేకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరేం చేస్తున్నారన్నా? చెప్పు. Good morning, sir and madam. Welcome to English Fair. I am Dharasini. I am Minimas. My favorite foods: cheese, cake, chocolates. I have pair of white glasses, about polka dotted dress and low heel shoes. Thank you. Good morning, madam and sir. Welcome to English Fair. I am Anna. I am sister of Elsa. I bravely found my sister with my friends Olaf and Christoph. Thank you. Good morning, madam and sir. Welcome to English Fair. I am rectangle. The two opposite are equal. Exam pad looks like me. Thank you. Good morning, madam and sir. Welcome to English Fair. I am Angel. I am a little mermaid. I have a beautiful green tail and red hair. I like to know about humans and color objects that are lost in the ocean. Thank you. Good morning, ma'am and sir. I am triangle. I have three sides. Samosa looks like me. Thank you. Good morning, ma'am and sir. Welcome to English Fair. I am square. I have four equal sides. The box looks like me. Thank you. Good morning, ma'am and sir. Welcome to English Fair. I am a circle. I have no edges. Circle in a shape. The moon looks like me. Thank you. Good morning, ma'am and sir. Welcome to English Fair. I am Flynn Rider. My best friend is my house. I say Rapunzel from her. My name is Akshiya. ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు తల్లి? ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? English Fair. ఇంగ్లీష్ పేరా? ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు?
పోలీస్ పోలీస్ అను. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. ఏ స్కూలు? గాదర్ కుమార్ రెడ్డి మెమోరియల్ హై స్కూల్. మీ ప్రిన్సిపాల్ పేరేంటి? కేకే సార్. కేకే సారా? కేకే సారేనా? ఇటిచ్చే ఇటిచ్చే అమ్మా. చెప్పు నాన్న, ఏంటిది డ్రెస్? జెఫ్. ఆ? జెఫ్. జెఫా? జెఫ్. ఆ. ఎందుకు వేసుకున్నావు ఈ డ్రెస్? ఇంగ్లీష్. ఈ డ్రెస్ దేనికి యూజ్ అవుతుంది అంటున్నా? చెప్పలేదా? ఇటిచ్చే. ఈ యూనిఫామ్ ఏంటన్నా? సైంటిస్ట్. సైంటిస్టను. Good morning, sir. Welcome to English Fair. I am the scientist. I wear white uniform and glasses. I do experiment in the lab. Thank you. Soldier. డ్రెస్ ఎందుకు వేసుకున్నా? Soldier. English Fair. English Fair. చెప్పు, నీ పేరు చెప్పు. My name is Dakshit. అంతేనా ఇక? I am studying third class. Hello, ma'am and sir. I am soldier. I am brave and strong. I fight for my country. Thank you. వాయిస్ రేజింగ్ చేయి, చెప్పురా. నీ పేరేంటి? అంతేనా? అంతే చెప్పమన్నారా మీ మేడం? Good morning, sir and madam. I am a teacher. My duty is to teach. I love my teaching to my students. Thank you. Hello, what is your name? Ananya. Is it dialogue? Good morning, madam and sir. Welcome to English Fair. I am a dermatologist. I take skin disease. Thank you. Good morning, sir and madam. I am a gastroenterologist. I treat digestive problems. Thank you. మీ డాక్టర్ గారా? ఏ డాక్టర్ అండి? Gastroenterologist. అవునా? డాక్టర్ సాబ్ చెప్పండి, మీ పేరేంటి? Nitya. నిత్యనా? Nitya Nainika Reddy. Good morning, sir. Welcome to English Fair. Welcome to English Fair. I am a nephrologist. I treat kidney conditions. Thank you. ఓకే, గుడ్. సిస్టరాను? సిస్టరా? Yes. అవునా? డైలాగ్ చెప్పు. Good morning, sir. My name is Harini. I am a psychiatrist. I treat mental and health diseases. Thank you. వాట్ ఇస్ యువర్ నేమ్? Sayarajya. My name is Sayarajya. Hello, sir. Hello, madam. I am a nurse. I work in hospital. I assist the doctor. My job is to take care patients. Thanks. Harshan Chandra. ఇక్కడ పెట్టుకున్నానా? Harshan Chandra. డైలాగ్ చెప్పు. Good morning, ma'am and sir. Welcome to English Fair. I am a dentist. I treat problems related to teeth and gums. Thank you. My name is Nikhil. Good morning, ma'am and sir. Welcome to English Fair. I am cardiologist. I read all diseases. Thank you. Good morning, madam. Good morning, sir. Welcome to English Fair. I am studying first class. GRRMHS school. ఈ స్కూల్ పేరేంటి? Karakumareddy. మీ ప్రిన్సిపాల్ పేరేంటి? కేకే సార్. కేకే సారా? మీ డాడీ పేరేంటి? నాగరాజ్. నాగరాజా? ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నా? పోలీస్. పోలీసా? ఓకే, గుడ్. Hello, ma'am and sir. I am the chef. I wear white hat and white coat. I make tasty food and serve. Thank you. ఓకే, థ్యాంక్ యూ. Dhruti.
Hello, ma'am, and welcome to English Fair. Hello, ma'am, and welcome to English Fair. I am Dhruti, and this is my best friend Sutta. We are from third class. Good morning, ma'am and sir. Today we are here to say about article and. Okay, thank you. Follow. My name is Anvik Kshetra. Hello, ma'am and sir. Welcome to English Fair. My name is Sai Vartika. This is my friend Anvik Kshetra. We are from class third. You చెప్పరా? Hello, ma'am, sir. Welcome to English Fair. My name is Anju. I am from class third. ఓకే, థ్యాంక్ యూ. ఈ డ్రెస్ గురించి మీరు ఓకే, థ్యాంక్ యూ. చెప్పి స్కూల్ పేరు చెప్పేసి ఇలా వెళ్ళిపోవాలా? చెప్పు, పెట్టుకో అట్లా పట్టుకో. Hello, I am Neeraj from 4th A1 class. Hello, I am Neeraj from 4th A1 class. My topic is seatbelts and helmets. Always wear seatbelts while driving motorcycles. Below must wear helmets. For you. ఎస్, Obey traffic signals. గట్టిగా మాట్లాడు. Obey traffic signals and signs. Stop at the red light. Proceed on green and proper to stop at yellow. Follow all roads. Signs search your speed. Limit stop signs and pedestrian crossing. My name is T. Aravind. I am studying 4th A1. Drive with the previous speed limits for the road or area. Request speed in school zones. Residential areas are doing observed within conditions. My name is Ujjwala. I am from 4th class. My topic is traffic rules. Let's start. Stay in your line and use the indicators while changing the lane, and do not overkey from the wrong side of the zones. Good morning, sir. Welcome to English Fair. Wake up in the morning and say good morning. If it is afternoon, say to me good afternoon. Anytime in the evening, say to me good evening. Only at night before going to bed, say good night. Thank you. Good morning, madam and sir. Welcome to English Fair. April is our 4th month of the year. It has 30 days. We celebrate it in April. Thank you. ఓకే, షేర్. January, a first half there. It has 31 days. Celebrate Republic Day. ఓకే, Thank you. ఓకే. Good morning, ma'am and sir. Welcome to English Fair. February is the second month of the year. It has 28 days. Between the leap year, it has 29 days. Thank you. My name is Ramcharan. Good morning, sir. Good morning, madam and sir. Welcome to English Fair. May is the 5th month of the year. It's 31 days. We celebrate World Labor Day. May thank you. ఓకే. ఈరోజు ఆంగ్ల దినంగా ప్రకటించినట్టు ఉంది. దాన్ని పురస్కరించుకొని ఇలా ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు మీరు. ఇలా ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే ఈ ప్రోగ్రామ్ కొంచెం పిల్లలకి ఏంటి ఫ్రెండ్స్గా రావాలని, పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళకి ఏదన్నా తెలియాలి, ఇలా చేస్తే ఈ ప్రోగ్రామ్ మంచిది అని అర్థం కావాలని చేస్తున్నారు. ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు స్టడీ? పేరెంట్సేనా? ఇద్దరు దగ్గర ఉన్నాను. మీరు ఇద్దరు డైలాగ్ చెప్తారా? చెప్పండి. The main challenge in this game is that the last person must say the same sentence which we whisper message to the first person. Are we clear, ma'am? Shall we start the games? Thank you all for taking part in this activity. All of you will be standing in a line at a hand distance. The activity is you have to share a secret word to others. We shall whisper a sentence to the first person standing in a line. That person has to listen to it carefully and whisper the same sentence to the next person. That person has to listen to the sentence carefully and whisper the same sentence to next one. డైలాగ్ చెప్పేటప్పుడు అది చూడండి ఒకసారి, చక్కగా నవ్వుతూ చెప్పండి. ఇప్పుడు ఒకసారి The main challenge in this game is that the last person must say the same sentence which we whisper message to the first person. Are we clear, ma'am? Shall we start the games? Thank you all for taking part in this activity.
All of you will be standing in a line at a hand distance. The activity is you have to share a secret word to others. We shall whisper a sentence to the first person standing in a line. A person has to listen to it carefully and whisper the same sentence to the next one. డైలాగ్ టు గ్యాప్ ఉండాలా. ఇది పద్యం చదివినట్టు చదివితే ఎట్లా అర్థమవుతుంది? నెక్స్ట్ టైం నుంచి ప్రిపేర్ కావాలా? ఓకే పట్టుకోండి, ఇది పట్టుకొని మాట్లాడాలా. ఒకరి తర్వాత ఒక నిమిషం మాట్లాడితే సరిపోతుంది. ఓకే రైట్ అండి. అయితే ఈ ప్రోగ్రాము మంచి ఏర్పాటు చేశారు. బయట పైలట్స్ సంబంధించింది, టోటల్ పిల్లలు, డాక్టర్లు సంబంధించిన, పోలీసులకు సంబంధించిన మంచి యాక్టివిటీగా కార్యక్రమం అయితే బాగుంది. మరి ఇంతటి మంచి కార్యక్రమానికి చేయాలని ఎందుకు అనిపించింది? మీరు ఏమైనా యూట్యూబ్లో చూసారా, మరి వ్యక్తిగతంగా చేశారా? సార్, ఇది మేము పిల్లల్లో ఒక ఇంప్రెషన్గా నిలపాలని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి. మన మొబైల్ పట్టణంలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడా చేయలేదు. అది పిల్లల్లో ఉత్సాహాన్ని కల్పించడానికి, ఇంకా ఫర్దర్ ఇంకొక ప్రోగ్రామ్స్ కల్పించడానికి మేము మా క్రియేటివ్నెస్ తోటి చేసాం సార్. మీరు చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా పిల్లలు వాళ్ళకి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఎందులో ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని దేని గురించి అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసుకొని వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇక్కడ చెప్పించాము సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆపన్న ప్రిన్సిపాల్ ఉన్నాడా లోపల? ఒకసారి తీసుకున్నావునా? తీసుకో. చిన్న మీ సబ్జెక్ట్ ఏంటిరా? మేనేజర్ గారా? ప్రిన్సిపల్ ఉన్నారు లోపల? నేమ్ ప్రణయ్ కుమార్. ఈ స్కూల్ నేమ్? ఓకే, థ్యాంక్ యూ. చేయండి ఒకసారి చూస్తా. Good morning, ma'am and sir. We have a puzzle and we also provide a letter to the puzzle with the help of it solving. చాలు ఆపు. The puzzle. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా అది అలా. వాట్ ఈస్ యువర్ నేమ్? అలేఖ్య. వాట్ ఈస్ డైలాగ్? మీరు డైలాగ్ చెప్పండి. ఏంటి ఈ కార్యక్రమం ఏంటండి? English fair. Welcome to English fair. We are about Karnataka here. Karnataka is famous fooding and famous places and famous traditional dresses. In Karnataka, ISKCON temple and Mysore Palace are most famous in Karnataka. The traditional dresses in Karnataka for women's and men's famous food and famous fooding is beloved Mysore Pak, Ratimur, dosa and idli. Kannada is a spoken language. నువ్వు ఇట్లా నొక్కితే మొత్తం పోయింది కారా? నొక్కొద్దు కదా దీన్ని. Rajakumareddy Memorial High School, Jiarala, my high school. Welcome to English Fair. This is a patient, my doctor. Good morning, ma'am, sir. I am Shruti and she is my friend. We are from 7th class. We have to say about here Karnataka. Karnataka is a southern Indian state that includes art, music, dance, festivals and architecture. Dasara is a festival celebrated in Mysore. Hampi Utsav is a festival that highlights the state's cultural richesses. In Karnataka, what are their famous food and famous places in Karnataka? We can listen now. Karnataka, ISKCON temples and Mysore Palace are most famous in Karnataka. The traditional dresses in Karnataka include saris for women, dhotis and angavastram for men. In Karnataka, famous food is Bisbelabad, Mysore Pak and Ragi Mud
in Karnataka, famous food. In what are they speak in Karnataka? Kannada is the spoken language in Karnataka. Thank you. What was your feeling? Yeah, I'm feeling very happy about this English fair, and most thanks to our school management, JRRMHS. Thank you. ఓకే థ్యాంక్ యూ. ఏం చెప్పండి మీరు చెప్పే ఇది ఏంటి డ్రెస్ కోడ్ అనేది చెప్పు. కేరళ. ఇట్లా పట్టుకున్నాను ఇట్లా పట్టుకో కానీ అయిపోయింది. Good morning, sir. Welcome to English Fair. I am Priya and this is my friend Sai Priya. We are here to introduce you Kerala. Kerala is a beautiful state in India and Kerala is famous for especially spice garden. The mesmerizing backwater ecotourism beaches cushions all over the world. Kerala is also famous for the capital city of Kerala is Trivandrum. The official language of Kerala is Malayalam. The state traditional dances are Kalakati and Mohiniyattam. Kerala is also famous spices, especially black pepper. Kerala is also known as Spice Garden of India. Onam is the traditional festival of Kerala. Traditional dresses for Kerala are Kasaru saree for women and Mundu for men, which is a long ornament put around their waist in a certain manner. Thank you. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ తీసుకోదా వెళ్ళిపోదా ఒక్కటి. అరే నాన్న ఏంటి ఇది కార్యక్రమం? ఇది పట్టుకో బేటా, ఇది పట్టుకో, తీసుకో, ఇద్దరు తీసుకో. Good morning, sir, and ma'am. Welcome to English Fair. I am Jishika, and this is my friend Jishika. We are from class 4. Today we are here to explain about Diwali. Diwali, also known as Deepavali, festival symbolizes the victory of light over darkness, good over evil, and knowledge over ignorance. Diwali is celebrated between October and November. Amavasya Diwali marks the return of Lord Rama and Sita Lakshmana to Ayodhya after a 14 years of exile and the defeat of the demon king Ravana. It is also associated with the worship of goddess Lakshmi, the deity of Day 1 Dhanteras, dedicated to wealth, property, people buy gold and silver or utensils. Day 2 Naraka Chaturthi, Choti Diwali, represents the victory over evil force. Day 3 Diwali, the main festival. This is what is the celebration is a feeling. ఈ ఫీలింగ్ ఎట్లుంది? ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుందా? ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ గారు మీ పేరేంటి? బహుభరనా? ఏ డాక్టర్ మీరు? గైకాలిస్టా? ఆపరేషన్ చేస్తారా? నేను గుండె ఆడుంది ఆడే ఉంది, ఆ బుద్ధి గుండెలో తీసేవని తీసి ఫస్ట్ చెవు ఇది వదిలే. నువ్వు తీయాలి, గట్టిగా మాట్లాడు, నిమిషం మాట్లాడాలా. కుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎంఐ స్కూల్ ఫస్ట్ నుంచి గట్టిగా చెప్పాలి. కుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్ కూర్చోరాదన్న, నువ్వు కూడా వస్తావుగా. Good afternoon to one and all. Today in our school GRRMHS we are conducting a special program, English Fair. All the children are very participated in very actively, and all the parents are happy for that program. Thank you for giving this opportunity to our GRRMHS management. Thank you one and all. Okay, thank you. దగ్గర పెట్టుకున్నాను, మాట్లాడు, చిన్నగా మాట్లాడు, ఏం కాదు, భయపడ మాట్లాడు. Good morning, sir. Welcome to English Fair. My name is Tejaswini and this is my friend Tejasri. We are from 7th class. We are here to say about Maharashtra. Maharashtra's culture and heritage are a blend of tradition, religions and art forms. It's a testament of India's rich cultural. Ajanta, Ellora and Elephanta are the art forms. Marathi is the language spoken in Maharashtra.
దగ్గర పెట్టుకో. Each region of Maharashtra has its own dress code. The food of Maharashtra is known as street food, traditional dishes and sweets. Shivaji Maharaj was the first king of Marathas. Thank you, sir. మహారాష్ట్ర ఇది ఎట్లుంది కల్చర్ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఏ క్లాస్? నువ్వమ్మా? థ్యాంక్ యూ. చిన్న 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 వీడియో ఊపకు అట్లా పట్టుకో దానా డిస్ప్లే సూపర్ మార్కెట్ యాక్టివిటీస్. మీరు ఒక్కరు మాట్లాడలే. వచ్చే లాస్ట్ ఇది Good morning, sir. Good morning. Welcome to English Fair. భయపడతాం సార్ మిమ్మల్ని చూడడం రావాలి. ఓకే ఓకే ఫస్ట్ టైం ఎట్టుంది? నేను గతంలో సార్కి వచ్చి కలిసిన ఇలాంటివి చేస్తే కొంచెం స్కూల్కి కూడా ఇంప్రెషన్స్